నేటిదిన వాక్య ధ్యానం కొరకు డ్యూట్రానమీ చాప్టర్ 30 వర్డ్స్ 9-10, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. నిజమే, అనుదినము మనం పలు విధములైనటువంటి పనులలో మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకు మేలుగునట్లు మనం చేయు పనులన్నిటి విషయంలో ఆయన మనను వర్ధిల్ల చేస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇటు దేవునులకు మనం పాత్రులం కావాలి అనంటే దేవుని మాటలను మన జీవితమందు గైకొనాలి. రెండోదిగా ఆయన మాటను వినాలి. మూడోదిగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మన దేవుడిని యెహోవా వైపునకు మనం మళ్ళినప్పుడు, పూర్వం మన పితరులను బట్టి ప్రభు వారు ఏ విధంగా ఆనందించారో, వారిలో నోవాహు కానివ్వండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానివ్వండి, ఈ విధముగా వారిని బట్టి ప్రభు వారు ఏ విధంగా ఆనందించారో ఆయన కూడా మనకు మేలు చేయుటకు మన యందు ఆనందించి ఆయన వైపు మళ్ళేటటువంటి దేవుడు, అనగా మన వైపునకు ఆయన తిరిగి మనకు మేలు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ కారణాలను బట్టి మన ప్రతి పనులన్నిటి విషయమై మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 3, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని ఇక్కడ తెలియచేయటని మనం గమనించగలం. దేవుని మీద మన భారం ఉంచుట అనగా, మనం ఇంతకుముందు చదివినట్లుగా ఆయన మాటలు విని వాటిని గైకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ప్రభు వైపు మళ్ళినటువంటి వ్యక్తులమై ఎప్పుడైతే ఉంటామో, నిశ్చయంగా ఆయన మనకు మేలుగునట్లు మన యందు ఆనందించి మన తట్టునకు తిరిగి మనకు మేలు చేసేటటువంటి దేవుడిగా ప్రభువారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఈ విధమైనటువంటి ఆసక్తిని కనుపరిచినటువంటి భక్తులను దేవుడు పూర్వం ఎంతమాత్రం విడిచిపెట్టక వారు తలపెట్టినటువంటి అనేక కార్యాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు చేశారు. ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే, 2 Chronicles చాప్టర్ 31 వర్స్ 20-21, రెండవ దినవృత్తాంతములో 31వ అధ్యాయము 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేటటువంటి ఆశ అందరికీ ఉంటుంది. కానీ దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే కేవలం మన వ్యక్తిగత జీవితం గురించి, మన కుటుంబం గురించి, మన ఉద్యోగము, మన సంపాదన గురించి మాత్రమే కాక, అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవితం మనకు అనుగ్రహించిన దేవుని పని కొరకు కూడా మనం శ్రద్ధ వహించాలి. దేవుని సేవ విషయాల్లో కూడా మనం బాధ్యతను వహించాలి. దానిని బలవంతంగా ప్రభు మన యొద్ద నుండి కోరట్లేదు, కానీ విశ్వాసముతో మనం ప్రభు సేవ విషయాల్లో కూడా ఆసక్తిని కనుపరచాలి.
అంత మాత్రమే గాక వాక్య సంబంధమైనటువంటి విషయాల్లో శ్రద్ధను వహించాలి. మంచి కార్యాలు చేయటంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు మనలను, మన కుటుంబాన్ని, మనం మన చేతి పనులన్నిటినీ ప్రభువారు మనం కలిగి ఉన్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఇంకా పలు రీతులుగా మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలను ఆయన నిశ్చయముగా వర్ధిల్ల చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారం మేము ప్రవర్తించి నిశ్చయముగా మాకు మేలుగునట్లు నీవు వర్ధిల్ల చేసే దేవుడవు, మమ్మలను బట్టి ఆనందించేటటువంటి దేవుడు గనుక అట్టి వాక్య ప్రకారముగా మేము ప్రవర్తించి ఈ దీవెనలకు మేము పాత్రలం అవటానికి సహాయం చేయండి. మీ పరిచర్లు ఎంతో భారంతో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకీర్తన ఎంతమంది అయితే పొంది ఉన్నారో వారందరినీ కూడా తమ ముందున్న కాలాల్లో నీ మహిమార్థమే జీవించడానికి సహాయం చేయండి. అతి త్వరలో మీరు రానై ఉండగా మిమ్మల్ని ఎదుర్కొన్నట కొరకై అనుదినము సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మేము జీవించటకు మీ కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు